రామయ్య లాంటి నా భర్తను అర్థం చేసుకున్నాను కాబట్టి మా మధ్యనున్న దూరం తొలగిపోయి మళ్ళీ ఇలా దగ్గర అవ్వగలిగాం. ప్రేమ కన్నా నమ్మకం గొప్పది. ఎందుకంటే నమ్మకం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది. నా భర్తని నేను నమ్ముతున్నాను కాబట్టే ఆ నమ్మకమే మళ్ళీ నేను నా భర్తకి దగ్గరయ్యేలా చేసింది. నేను మీకు దూరంగా వెళ్ళిపోయినా కూడా నా మీద మీరు చూపించే ప్రేమ ఏమాత్రం తగ్గలేదండి. నేను మిమ్మల్ని కోపగించుకున్నా ద్వేషించుకున్నా మీరు నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు. మీ ప్రేమ అంత గొప్పది కాబట్టే మీ ప్రేమను నేను అర్థం చేసుకోగలిగాను. మీ ప్రేమ లేకుండా నేను ఉండలేనని తెలుసుకున్నాను కాబట్టే మీతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాను. నేనే కాని నేనై ఉండగా నీ చూపే తాకి ప్రాణమే మరు జన్మే పొందగా ఎన్నో మార్పులు రానే వచ్చగా అవి మారే కొద్ది అణు అణువుల్లో నువ్వే కొత్తగా ఎందుకో ఇంతలో ఎందుకో ఇంతలో అంతటి వింతలే ప్రేమమయమే మహిమే మహిలో నిండెలే తను చిలిపిగా నగవులు చిలికితే తొలి చనువుల చనువలు సోకితే అది ఇది అని తెలిసిన తరుణములో మగతే మరి కదలిక కుదురిక వీడితే ఆ పరుగులు పగలిస పాడితే ఆ శృతి గతి జతపడు ప్రియలయలే నీ ఊపిరి నేనే కాని నేనై ఉండగా నీ చూపే తాకి ప్రాణమే మరు జన్మే పొందగా ఎన్ని సమస్యలొచ్చినా ఎన్ని కష్టాలొచ్చినా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఈ చేతిని ఇంకెప్పుడు వదలనండి. జీవితాంతం నేను మీతో కలిసే ఉంటాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,